హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ అయితే చేస్తున్నాను. ఇంట్లో ఇలా మంచెనిగపప్పు అయితే ఉంటుంది కదా, సో దీంతో వచ్చేసి వడలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ గ్లాస్తో 3 అయితే వేసుకొని బాగా 4 టైమ్స్ వాష్ చేసేసుకొని వాటర్ అయితే వేసుకునేసి ఒక 6 అవర్స్ అయితే బాగా నానపెట్టేసుకున్నాను. సో బాగా నానితే చాలా బాగుంటాయి. సో చాలా క్రిస్పీగా అయితే వడలు అయితే వస్తాయి. సో ఇప్పుడైతే చూసారా 6 అవర్స్ తర్వాత అయితే ఎంత బాగా అయితే నానిపోయాయో. సో మొత్తం అయితే చాలా ఎక్కువ పప్పు వస్తుంది కదా నానిపోయాక. ఇప్పుడు ఇదంతా కూడా మిక్సీ అయితే పట్టేసుకోండి. సో కొంచెం మెత్తగా వేసుకుంటే మరీ అంత బాగోవు, కొంచెం బరగ్గా వేసుకున్నారంటే చాలా పర్ఫెక్ట్గా అయితే వడలు అనేటివి క్రిస్పీగా వస్తాయి. సో ఇలా అయితే వేసుకోండి. అక్కడ కొంచెం పప్పు ఉన్నా ఏమీ కాదు, చాలా బాగుంటాయి వడలు. మొత్తం అంతా కూడా మిక్సీ పట్టేసుకుని మొత్తం అయితే ఒక బౌల్లో అయితే వేసుకోండి. సో రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి. సో ఇంట్లో సోప్ ఉంటుంది కదా, దీన్ని బాగా నలుపుకొని వేసుకోండి, స్మెల్ బాగా ఉంటుంది. ఇంకా అందులోనే ఆనియన్స్ అయితే నేను వచ్చేసి ఒక 5 ఆనియన్స్ అయితే వేసుకుని, మా ఇంట్లో ఎక్కువ ఆనియన్స్ ఇష్టపడతాడు, అందుకే కొంచెం ఎక్కువ వేసుకున్నాను. ఇంకా అదని పచ్చిమిర్చి, కొత్తమల్లి, కరివేపాకు. సో మీకు కావాలనుకుంటే సోడా యాడ్ చేసుకోండి, వద్దు అనుకుంటే స్కిప్ చేసేసేయండి. ఇప్పుడు వచ్చేసి మొత్తం అయితే బాగా కలిపేసుకోండి. సో మొత్తం మిక్స్ అయిపోయేలాగా కలిపేసుకోండి. ఇంకా అలానే ఒక హాఫ్ అన్ అవర్ అలానే కాసేపు ఫ్రిడ్జ్లో ఉన్నా లేకపోతే బయటన పెట్టుకొని బాగా ఊరాయంటే సో ఇంకా చాలా బాగుంటాయి. నేను వచ్చేసి కొంచెం సోడా యాడ్ చేసుకుంటున్నాను, సో క్రిస్పీగా రావడానికి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకునేసి హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే చూసారా సో ఎంత బాగా అయితే ఊరిపోయిందో. సో ఎందుకో ఊరితే బాగా టేస్ట్గా ఉంటుంది, సో అందుకే ఇలా అయితే చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి వాళ్ళైతే వేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని తగినంత ఆయిల్ అయితే వేసుకొని బాగా హీట్ అవ్వనివ్వండి ఆయిల్ని. ఇలా గిన్నె అయితే తీసుకొని ఒక క్లాత్ అయితే కట్ చేసుకోండి, మీకు ఎంత సైజు కావాలో అంత సైజు క్లాత్ అయితే కట్ చేసుకొని గిన్నెకి అయితే వేసేసేయండి క్లాత్ని. ఇప్పుడు ఒక చిన్న చిన్న బాల్స్ అయితే తీసుకొని వాళ్ళ షేప్లో రౌండ్గా చేసుకొని ఆయిల్ అయితే వేసేసుకోండి. నేను వచ్చేసి నాన్ స్టిక్ కడాయి అయితే పెట్టుకున్నాను, ఎందుకంటే మనం ఇంట్లో అల్యూమినియం అయితే పెట్టుకున్నామంటే ఎక్కువ ఫ్లేమ్లో పెట్టామంటే సో వడలు అనేటివి చాలా మాడిపోతాయి. ఇందులో పెట్టామంటే ఎక్కువ ఏమీ మాడవు. సో పర్ఫెక్ట్గా అయితే వడలు చాలా క్రిస్పీగా అయితే వస్తాయి. సో ఇప్పుడు నేను ఇందులోనే వడలు అయితే చేస్తాను. సో మీరు కూడా తప్పకుండా ఇదైతే ట్రై చేయండి. చూసారా వాళ్ళంతా కూడా 2 సైడ్స్ తిప్పుకొని కాల్చుకున్నాక మంచి కలర్ అయితే వచ్చాయి. పక్కన వచ్చేసి చిల్లుల తట్టు అయితే పెట్టుకొని టిష్యూ పేపర్ అయితే వేసి రెడీగా పెట్టుకోండి. సో వాళ్ళంతా కూడా ఎత్తుకునేసి టిష్యూ పేపర్ మీద అయితే వేసుకోండి, ఆయిల్ ఏదైనా ఉంటే పీల్చేస్తుంది. అంతే అండి, చాలా సింపుల్గా వడలు అయితే రెడీ అయిపోయాయి. సో ఎవరైనా చుట్టాలు ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి, చాలా యమ్మీగా తినేస్తారు. వీడియో నచ్చినాక తప్పకుండా నా ఛానల్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.